మేడం, మీ వయసు ఎంత? 54 ఏళ్ల వయసు. సరే మేడం. మీ బాడీ వెయిట్ ఎంత? 47. నేను 80 కిలోలు మేడం. ఇప్పుడు నేను మీ చేతుల మీదకి జంప్ చేస్తున్నాను. చూద్దాం మీరు బలంగా ఉన్నారా లేదా అని. చేతులు పైకెత్తండి. నేను కొంచెం బలంగా నెట్టబోతున్నాను. నన్ను ఆపండి మేడం. ఆపగలరేమో చూడండి. కష్టంగా ఉంటుంది. నేను బలంగా నెట్టుతున్నాను కదా. సరే, వెనక్కి తిరగండి. అదే విధంగా చేయబోతున్నాను. మీ చేతులను కొంచెం పైకి పెట్టండి. దయచేసి ఇప్పుడు కూడా మీరు నన్ను ఆపండి. మీరు బలంగానే ఉన్నారు. ఇప్పుడు మీ వ్యాండ్ తీసుకోండి. హీలింగ్ వ్యాండ్. దయచేసి నా స్ప్లీన్ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసి ఎనర్జైజ్ చేయండి అని చెప్పి వ్యాండును తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సరే మేడం, ఇప్పుడు తిరగండి. మేడం, మీ చేయిని వెనక్కి ఉంచండి. నన్ను ఆపండి. ఓహ్, మీరు ఎలా బలంగా అయ్యారు? వ్యాండు నుండి వస్తున్న ఎనర్జీ స్ప్లీన్ చక్రానికి వెళ్ళి ఆ చక్రం ఎనర్జైజ్ చేయబడింది మరియు బలంగా మారింది. నేను మామూలుగా చిన్నపిల్లలకు ఈ విధంగా టెస్ట్ చేస్తాను. ఇలా పెద్దవారికి చేయడం ఇది రెండోసారి. మొదటిసారి మెక్సికోలో చేశాను. ఇలా చేస్తే మీ స్ప్లీన్ చక్రం ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మీ స్ప్లీన్ చక్రాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆమె ఆరా చాలా పెద్దదిగా మారుతుంది. ఆమె శారీరకంగా బలంగా అవుతుంది. అన్ని విషయాల్లోనూ శక్తివంతంగా ఉంటుంది. మీరు మీ స్ప్లీన్ చక్రాన్ని హీల్ చేసుకోవాలంటే ఈ విధంగా చేయాలి. చెప్పండి మేడం. సార్, మేము ప్రతిరోజు స్ప్లీన్ చక్రాన్ని యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేయాలా? అక్కర్లేదు మేడం. ఎప్పుడు మీకు ఎనర్జీ అవసరమవుతుందో అప్పుడు చేయండి. మరి స్ప్లీన్ చక్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా? చేతిని ఇక్కడ ఉంచండి మేడం. ఇది స్ప్లీన్ చక్రం. ఈ బిందువు ఇక్కడ ఉంటుంది. ఇది స్ప్లీన్ చక్రం స్థానం. అందుకే మనం ఏదైనా వస్తువును స్ప్లీన్ చక్రం దగ్గర పట్టుకొని ఆ వస్తువు మనకు మంచిదా కాదా అని పరీక్షిస్తాం. ప్రాణశక్తి మీ భౌతిక శరీరంలో ప్రవేశించే ద్వారం. ఆజ్ఞాచక్రం అనేది ప్రాణశక్తి మీ అవచేతన మరియు చేతన అంటే సబ్కాన్షియస్ మరియు కాన్షియస్ మనసులోకి ప్రవేశించే మార్గం. సహస్రార చక్రం అనేది పరమాత్మ నుండి వచ్చే ప్రాణశక్తికి ప్రవేశ ద్వారం. స్ప్లీన్ చక్రం నుంచే సూర్య ప్రాణశక్తి సోలార్ ప్లెక్సస్ ద్వారా 7 రంగులుగా విభజించబడుతుంది. కాబట్టి మీరు వాస్తవానికి రంగులు మిళితమైన వ్యక్తి. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిరంగు, వంకాయ రంగు ఇవన్నీ మీలో ఉంటాయి. ఇది ప్రిజం లాంటిది, ఇంద్రధనస్సు లాంటిది. సూర్యరశ్మిలో ఈ 7 రంగులు ఉంటాయి. అవి ఇక్కడ ప్రవేశించి లోపలికి వచ్చి 7 రంగులుగా విభజించబడతాయి. అందుకే ప్రతి చక్రం ఒక ప్రత్యేక రంగు మరియు ప్రత్యేక ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. సహస్రార చక్రం వద్ద ఎక్కువ ఫ్రీక్వెన్సీ, మూలాధారం వద్ద తక్కువ ఫ్రీక్వెన్సీ. ఇది ఇంద్రధనుస్సుల రంగుల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి వ్యాండ్ తీసుకొని హీలింగ్ వ్యాండ్, దయచేసి నా స్ప్లీన్ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసి ఎనర్జైజ్ చేయండి అని చేసుకోండి. ఇది బ్లాక్ అయితే మీకు చాలా బలహీనంగా అనిపిస్తుంది. ముందుకు వెళ్ళే శక్తి ఉండదు. 1, 2, 3 అంటూ 10 సార్లు చేయండి. ఆపండి. ఇలా చేయడం అనేది స్ప్లీన్ను ఎనర్జైజ్ చేస్తుంది. ప్రారంభించండి.